ట్రైన్ నెంబర్ వచ్చేసి చెన్నై సెంట్రల్ నుంచి షాల్మర్కి వెళ్ళేటప్పుడు 12842. అయితే భయంకరమైన జనరల్ కోచ్లో అయితే మనమైతే ట్రావెల్ అయితే చేయబోతున్నాము. అదే కోరమండల్ ఎక్స్ప్రెస్లో, అది కూడా జనరల్ కోచ్లో ఎండ్ టు ఎండ్. జనరల్ అంతా మనైతే చెప్పలేము, ఎందుకంటే మనకు వచ్చేసి బయట వచ్చి బ్లాక్ తీసుకుంటాం. ఆంధ్రాలో ఎవడో ఒకటి ఎక్కువ అక్కడైతే కూర్చునే కోచ్ వచ్చేసి ఇదే. నా ప్లేస్ వచ్చేసి అక్కడే మొత్తం నలుగురు అయితే కూర్చోవాలి అక్కడ. ఎక్కడైతే బాగుమతి ఎక్స్ప్రెస్ చూసుకుంటే ఈ ట్రైన్కి మనకైతే యాక్సిడెంట్ అయింది. అలాగే కోరమండల్ ఎక్స్ప్రెస్కి భారీ యాక్సిడెంట్ అయితే అయింది. ప్లాన్ అయితే మాత్రం వీళ్ళు అదిరింది. తాడు కూడా రెడీగా అయితే పెట్టుకున్నారు వీళ్ళంతా. వీళ్ళంతా చార్జర్ కోసం అయితే మొత్తం ఖాళీ అయితే అవ్వలేదు, కానీ క్రౌడ్ అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే ఎక్కుతున్నారు. చూడండి మామూలుగా లేదు, క్రౌడ్ అయితే మొత్తం ఫుల్గా అయితే ఉన్నారు. క్రౌడ్ అయితే చూడండి మొత్తం వీళ్ళంతా జనరల్ నుంచి దిగిన వాళ్ళే, ఎంత ఫుల్గా అయితే దిగినారు చూడండి. సారా రోజు మన ట్రైన్ జర్నీ వచ్చేసి చెన్నై సెంట్రల్ నుంచి షాలిమార్ వరకు అయితే ఉండబడుతుంది. అది కూడా మనం వచ్చేసి కింగ్ కోరమండల్ ఎక్స్ప్రెస్ అయితే మనం అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నాము. సో అది ఈ ట్రైన్లో వచ్చేసి మనం జనరల్ కోచ్లో అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నాము. ఎలా ఉంటుందో మొత్తం అయితే పరిస్థితి చూడడానికి. సో ప్రస్తుతం నేను వచ్చే కొద్దికి జనరల్ అయితే మొత్తం అయితే ఫుల్ అయిపోయింది. రోజు మనం ఫుల్ చేయే లోకోమోటివ్ అయితే తెలుసా, WP7 లోకోమోటివ్ అయితే మనల్ని అయితే ఫుల్ చేస్తుంది. ఈ లోకోమోటివ్ వచ్చేసి మనకు విశాఖపట్నం వరకు అయితే మనకు ఈ లోకోమోటివ్ అయితే ఫుల్ చేస్తుంది. లల్లగూడ లోకోమోటివ్ అయితే మనల్ని అయితే ఫుల్ చేస్తుంది. సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన లోకో ఇది. ట్రైన్కి వచ్చేసి విశాఖపట్నం జంక్షన్లో మనకైతే లోకో రివర్సల్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఏమి లోకోమోటివ్స్ అది కూడా మీకైతే చూపిస్తాను. ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 7 o'clock మనకు చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరి, అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock అంతా మనకు వచ్చేసి షాలిమార్కి అయితే రీచ్ అవుతుంది. ట్రైన్ ట్రావెల్ చేసి కిలోమీటర్స్ కానీ చూసుకుంటే దాదాపు 1659 కిలోమీటర్ అయితే ట్రావెల్ అయితే చేస్తుంది. దీని కనుక స్టాప్లో కానీ చూసుకుంటే దాదాపు 17 స్టేషన్లు అయితే మన ట్రైన్ అయితే హాల్టింగ్ అయితే ఉంటుంది. మనకు జర్నీ విషయం చెప్పాలంటే దాదాపు 28 గంటల 5 నిమిషాలు అయితే పడుతుంది చెన్నై సెంట్రల్ నుంచి షాలిమార్ వరకు. సో ఫుల్గా అయితే మనమైతే కవర్ అయితే చేస్తాం ఈ బ్లాగ్లో వచ్చేసి. అలాగే జనరల్ కోచ్ ఎలా ఉంటుందో మొత్తం అయితే ఈ బ్లాగ్లో అయితే మొత్తం అయితే మీకు ఎలా ఉంటుందో మొత్తం అయితే చూపిస్తాను. సో లేట్ చేయకుండా మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోతాము. క్రౌడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. నేనైతే ఫ్రంట్కి వచ్చేసి వీడియో అయితే తీసుకుంటున్నాను. ట్రైన్ నెంబర్ వచ్చేసి చెన్నై సెంట్రల్ నుంచి షాలిమార్కి వెళ్ళేటప్పుడు 12842. అదే షాలిమార్ నుంచి చెన్నై సెంటర్కి వచ్చే ఈ ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే 12841. లోపలికి అయితే వెళ్ళిపోతాను జనరల్ కోచ్ లోపలికి అయితే. క్రౌడ్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే ఉన్నారు. సైడ్ ఒక పై సైడ్ క్రౌడ్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే ఉన్నారు చూడండి. మ్యాక్సిమం మనకు వచ్చేసి చెన్నై సెంట్రల్ అంటే ఫుల్ అయిపోయింది. మొత్తం ఒక రేంజ్లో అయితే ఉన్నారు. విజయవాడకి వెళ్ళిన తర్వాత మనకైతే క్రౌడ్ అయితే ఖాళీ అవుతుందో ఇంకా ఫుల్గా అయితే ఎక్కుతారు అయితే చూడాలి. మొత్తం అయితే ఫుల్ అయిపోయింది. ఇక్కడ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. అయితే భయంకరమైన జనరల్ కోచ్లో అయితే మనమైతే ట్రావెల్ అయితే చేయబోతున్నాము. అదే కోరమండల్ ఎక్స్ప్రెస్లో, అది కూడా జనరల్ కోచ్లో ఎండ్ టు ఎండ్. నేనైతే పైన అయితే ఒక ప్లేస్ అయితే పట్టినాను. అంత లోపల బయటకు వచ్చి బ్లాగ్ తీసే కొద్దికి ఆ ప్లేస్లో ఇంకో ఇద్దరు కూర్చునేసి ఖాళీగా ఉంది మేము కూడా కూర్చుని, నువ్వు కూడా దీని మధ్యలో కూర్చుంటారా అన్నారు. ఇంకేం చేస్తే తప్పేదిలే, అక్కడే కూర్చోవలసింది మనం కూడా. జనరల్ అంతా మనైతే చెప్పలేము, ఎందుకంటే మనకు వచ్చేసి బయట వచ్చి బ్లాగ్ తీసుకుంటాం. ఆంధ్రాలో ఎవడో ఒకటి ఎక్కువ అక్కడైతే కూర్చునేస్తాడు. జనాలు చూడండి ఇంకా అయితే ఫుల్గా అయితే వస్తున్నారు. క్రౌడ్ అయితే చూడండి ఇంకా ఫుల్గా అయితే వస్తున్నారు. ట్రైన్లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి స్లీపర్ కోచ్లో చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఎక్కేస్తారు క్రౌడ్ కానీ చూసుకుంటే. సో అలాంటిది మనం వచ్చేసి జనరల్ కోచ్లో అయితే ట్రావెల్ చేస్తాను. సో మీరైతే ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. అలాగే నచ్చితే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వచ్చేసి కొన్ని లాంగ్ వెళ్ళే ట్రైన్లో ఎలా ఉంటుందో మీకు జనరల్ కోచ్ అయితే మొత్తం అయితే చూపిపోతున్నాను. మీకు నచ్చిన ట్రైన్ ఏదైనా లాంగ్ జర్నీ ఉండే ట్రైన్ ఏదైనా ఉంటే చెప్పండి, అది కూడా అయితే మనం అయితే కవర్ అయితే చేస్తాము. కోచ్ వచ్చేసి ఇదే. నా ప్లేస్ వచ్చేసి అక్కడే మొత్తం నలుగురు అయితే కూర్చోవాలి అక్కడ. అక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి ఇంకా అయితే సిగ్నల్ అయితే రాలేదు. ఇప్పుడు టైం కానీ చూసుకుంటే 7:10 అయితే అవుతుంది. అక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి తమిళనాడు ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది, చెన్నై సెంట్రల్ న్యూఢిల్లీ. ఈ ట్రైన్ వచ్చేసి మనకు డైలీ అయితే తిరుగుతుంది. ఇనాగ్రల్ కానీ చూసుకుంటే 1977 మార్చి 6 అయితే స్టార్ట్ అయితే చేసినారు. దాదాపు ఈ ట్రైన్ ఓల్డ్ కానీ చూసుకుంటే 47 సంవత్సరాలు ఓల్డ్ అయితే ఉంది. దానికి మన ట్రైన్ జనరల్ అయితే మొత్తం అయితే ఎలాగైతే ఉంది ఉన్నారు. రోడ్ లోపల అయితే ఫుల్గా అయితే ఉన్నారు. వచ్చేసి దాదాపు 14 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు చెన్నై సెంట్రల్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు ఒంగోలు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MAS.
ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 7 గంటలకి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరి నెక్స్ట్ స్టాప్ మనకు ఒంగోలు, ఆ తర్వాత విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, విశాఖపట్నం జంక్షన్, బ్రహ్మపూర్, కుర్తా రోడ్ జంక్షన్, భువనేశ్వర్, కటక్ జంక్షన్, అలాగే మనకు వచ్చేసి బాలేశ్వర్, కుర్తా రోడ్ జంక్షన్, సండ్రాగట్టి జంక్షన్, షాలిమార్కి రీచ్ అవుతుంది. మనకు వచ్చేసి టికెట్ వచ్చేసి 410 రూపాయలు అయితే ఛార్జ్ చేసినారు. ఎంఈఆర్ చెన్నై సెంట్రల్ నుంచి షాలిమార్ వరకు సూపర్ ఫాస్ట్ టికెట్ అయితే తీసుకున్నారు మనకు. సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి బ్యూటిఫుల్ WF7 లోగో కూడా వస్తుంది. ఏ ట్రైన్కి వస్తుంది కూడా మనకు రప్తి సాగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇది క్రౌడ్ అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే ఉన్నారు. సో ఈ ట్రైన్కి వచ్చేసి మనకు ఇక్కడ వచ్చి లోకో రివర్స్లో అయితే ఉంటుంది. స్లీపర్ క్రౌడ్ అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే ఉన్నారు. జస్ట్ మనకు చెన్నై సెంట్రల్ కోచ్ మెయింటెనెన్స్ ఏరియా. వచ్చేసి బేసన్ బ్రిడ్జ్ జంక్షన్ అయితే స్కిప్ అయితే కొడుతున్నాము. ఈ బేసన్ బ్రిడ్జ్ జంక్షన్ కానీ చూసుకుంటే మనకు 2 hours అరకోణం వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు గూడూరు వెళ్ళడానికి ఇంకో లైన్ అయితే ఉంటుంది. అలాగే మనకు వచ్చేసి చెన్నై ఎగ్మోర్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది కదా. అదంతా వచ్చేసి మనకు చెన్నై ఎగ్మోర్ వెళ్ళే లైన్. సో ఇక్కడ కానీ చూసుకుంటే మనకైతే మొబైల్ అయితే కొంచెం జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి. వచ్చేసి తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా మనం అయితే ఎంటర్ అయిపోతున్నాము. పరమడ ఎక్స్ప్రెస్ వచ్చేసి దాదాపు 4 స్టేట్లు టచ్ అవుతుంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు తమిళనాడులో స్టార్ట్ అయ్యి వెస్ట్ బెంగాల్లో అయితే ఎండ్ అయిపోతుంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు తమిళనాడు నుంచి బయలుదేరినాక నెక్స్ట్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత ఒడిశా, ఆ తర్వాత వచ్చేసి మనకు వెస్ట్ బెంగాల్ అయితే ఉంటుంది. వచ్చేసి ఓడూరు రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము.
సో మన ట్రైన్ వచ్చేసి గూడూరు రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతుంది. ఇక్కడైతే మన ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు, డైరెక్ట్ ఒంగోలులోనే స్టాపు. ఎక్కడైతే ట్రైన్ బాగుమతి ఎక్స్ప్రెస్. దర్భంగా జంక్షన్ మైసూర్. చూసుకుంటే ఈ ట్రైన్కి మనకైతే యాక్సిడెంట్ అయింది, అలాగే గవర్నమెంట్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి భారీ యాక్సిడెంట్ అయితే అయింది. ఈ బాగుమతి ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ అయినప్పుడు మనకైతే ఒక్క ప్రాణ నష్టం కూడా జరగలేదు, కానీ గవర్నమెంట్ ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అయితే ప్రాణ నష్టం అయితే చాలా భారీగా అయితే జరిగింది. క్రౌడ్ అయితే చూడండి ఒక్క రేంజ్లో అయితే ఉన్నారు ఈ బాగుమతి ఎక్స్ప్రెస్లో. స్లీపరే క్రౌడ్ అయితే చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారు. ట్రైన్కి వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి హౌరాకి అయితే రేక్షకి అయితే ఉంది ఫలక్నామా ఎక్స్ప్రెస్తో. సిగ్నల్ అయితే క్లియర్ అయింది, మన ట్రైన్ కూడా సిగ్నల్ అయితే క్లియర్ అయింది. క్రౌడ్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే ఉన్నారు బాగుమతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో కూడా. చాలా అంటే చాలా స్లోగా అయితే తీసుకెళ్తున్నాడు. సో ఇప్పుడు వచ్చేసి మనం వేదాపురం రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. సో ఇంతవరకు మన ట్రైన్ వచ్చేసి 130 అయితే టచ్ చేయలేదు. స్కిప్పింగ్ నెల్లూరు. వెల్కమ్ టు పెన్నా రివర్. పక్కన చూసుకుంటే మనకు వచ్చేసి ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్ అయితే మనకు చాలా ఎక్కువ అయితే జరుగుతుంది. సో దీనివల్ల కూడా మన ట్రైన్ వచ్చేసి చాలా అంటే చాలా స్లోగా తీసుకెళ్తున్నాడు, మ్యాక్సిమం 100లోనే తీసుకెళ్తున్నాడు. సో వెల్కమ్ టు ఒంగోలు. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి OGL. సో మన ఫస్ట్ స్టాప్ అయినా ఒంగోలుకి అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది. సో దాదాపు 10 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది మన ట్రైన్. మన ట్రైన్కి అయితే క్రౌడ్ అయితే కొంచెం లైట్గా అయితే ఉన్నారు. జనరల్ కోసం అయితే ఫ్రంట్లో అయితే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. ఫుల్గా చూసుకుంటే మనకు వచ్చేసి దిగిన వాళ్ళు కొంచెం లైట్గా అయితే ఉన్నారు, ఎక్కిన వాళ్ళు కొంచెం లైట్గా అయితే ఉన్నారు. మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 మినిట్స్ అయితే ఉంటుంది ఇక్కడ. ఎక్స్ప్రెస్ ఆపరేట్ చేసేది మనకు సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ వాళ్ళు అయితే మన ట్రైన్ అయితే ఆపరేట్ అయితే చేస్తున్నారు. వచ్చేసి ఒంగోలు నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ బస్ మనకు విజయవాడ జంక్షన్. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ట్రైన్ అయితే వస్తుంది. ఈరోజు కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్ అంతా మనకైతే చాలా అంటే చాలా ఫుల్గా అయితే జరుగుతుంది.
20 నిమిషాలుగా మనకు ట్రైన్ వచ్చేసి తెనాలి అవుటర్లో అయితే విడేసినాడు. ఈ పక్క చూడండి, ఆ పక్క ఈ పక్క మొత్తం గేట్లు వేసి ఆ పక్క అయితే పాపం వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. అసలు తెనాలిలో ఏం జరిగిందేమో తెలియదు, కానీ మన ట్రైన్ అయితే 20 నిమిషాలు అయితే ఇక్కడైతే విడేసినాడు. రోజు మనకు దాదాపు 25 నిమిషాల తర్వాత మనకైతే అవుటర్ నుంచి అయితే సిగ్నల్ అయితే వచ్చింది. కనబడుతుంది కదా, అదంతా వచ్చేసి మనకు రేపల్లె వెళ్ళడానికి లైన్. అదంతా మనకు వచ్చేసి ఫుల్ ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్ అయితే జరుగుతుంది. దానివల్ల మన ట్రైన్ అయితే అక్కడైతే నిలిపేశారు. అవుటర్లో దాదాపు 25 నిమిషాల దాకా అయితే నిలిపేశారు. బాయ్ తెనాలి జంక్షన్. Skipping Krishna Canal Junction. వెల్కమ్ టు కృష్ణా రివర్. సో అప్పుడు ఏదో ట్రైన్ వెళ్తుంది. ఏంటంటే సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్. సైడ్గా చూసుకుని మనకు వచ్చేసి పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది. సో వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 10 నిమిషాలు అయితే ఉంటుంది. క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. జనరల్గా అయితే మామూలుగా లేదు, చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ఇలా చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే తీసుకొచ్చినారు. క్రౌడ్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే ఉన్నారు ఇక్కడ కూడా. వల్ల చూసుకుంటే మనకైతే క్రౌడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఎక్కినారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఫుల్గా అయితే ఉన్నారు క్రౌడ్ మాత్రం చూసుకుంటే.
ఈ క్రౌడ్ అయితే చూడండి, వీళ్ళైతే పాపం లైన్లో ఉన్నారు, అయినా కానీ ఎవరిని తోదలేదు. ఫుల్ అయిపోయింది చూడండి ఇక్కడైతే. యాక్చువల్గా ఇది వచ్చేసి లేడీస్ కోచ్, మొత్తం అయితే ఫుల్ అయిపోయింది చూడండి. వచ్చేసి దాదాపు 27 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు విజయవాడ జంక్షన్కి అయితే వచ్చేసింది. సో ఎంతలో మన జర్నీ కంప్లీట్ చేసుకుని వచ్చేసి దాదాపు 431 కిలోమీటర్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వరకు. ఇంకా వచ్చేసి మనకు 1200 కిలోమీటర్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు ఏలూరు. సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు 20 నిమిషాలు లేట్గా అయితే నడుస్తుంది. సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు 43 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు ఏలూరుకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఏలూరు నుంచి బయలుదేరాక నెక్స్ట్ వచ్చేసి మనకు తాడేపల్లిగూడెం. రోడ్ సైడ్ కోడ్ వచ్చేసి ఈఈ. ట్రైన్ వచ్చేసి ఒక చిన్న కర్వ్ తీసుకుంటుంది, చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చూడండి. పంట పొలాలు చూసుకుంటే మొత్తం వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చూడండి. వ్యూస్ అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకు చుట్టూరు పంట పొలాలు అక్కడక్కడ మనకు తాడి చెట్లు అయితే ఉంది. వ్యూ అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చూడండి. సో ఇక్కడ చూసుకుంటే ఏదో ట్రైన్ వస్తుంది ఎంట్రన్స్ చూద్దాం అయితే. వెల్కమ్ టు తాడేపల్లిగూడెం. సో తాడేపల్లిగూడెంలో మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 minutes అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ వర్క్ అయితే చాలా ఫుల్గా అయితే జరుగుతుంది. ట్రైన్ వచ్చేసి తాడేపల్లిగూడెంకి అయితే వచ్చేసింది. ఇక్కడ స్టాప్ కానీ చూసుకుంటే మనకైతే 1 minute అయితే ఉంటుంది. సో తాడేపల్లిగూడెంకి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 35 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది.
ఇప్పుడు నుంచి బయలుదేరినాక నెక్స్ట్ వచ్చేసి మనకు రాజమండ్రి అయితే ఉంటుంది. తాడిపేటగూడెం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TDD. సో మన ట్రైన్ వచ్చేసి మెయిన్ లైన్లో ఎందుకు కొంచెం స్పీడ్ అయితే అలాగే వేస్తాడు. మన ట్రైన్ వచ్చేసి నిడదవోలు జంక్షన్ అయితే స్కిప్ అయితే కొడుతుంది. సో అక్కడైతే మన ట్రైన్కి స్టాప్ అయితే లేదు. నిడదవోలు జంక్షన్ నుంచి మనకు భీమవరం జంక్షన్ ఒక లైన్ అయితే ఉంటుంది. అలాగే మనకు వచ్చేసి విజయవాడ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. వెల్కమ్ టు గోదావరి. నీళ్ళైతే మొత్తం చాలా అంటే చాలా ప్యూర్ తెల్లగా అయితే ఉన్నది. చూసుకుని మనకు వచ్చేసి ఒక చిన్న ఐలాండ్ అయితే వస్తుంది, కానీ మళ్ళీ నేను దాటింది మళ్ళీ మనకైతే రివర్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక ట్రైన్ అయితే బయట వస్తుంది. బ్యూటిఫుల్ WIP4 లోకోమోటివ్. ఏ ట్రైన్ చూద్దాం. అది మనకు వచ్చేసి విశాఖపట్నం విజయవాడ రత్నాచల సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనకైతే రాజమండ్రి నుంచి అయితే బయలుదేరుతుంది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చేసింది. రాజమండ్రి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RJY. ఇట్లా మనం చూసుకుని మనకు వచ్చేసి మన ట్రైన్ ఎక్కే వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ట్రైన్ వచ్చేసి దాదాపు 50 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు రాజమండ్రికి అయితే వచ్చేసింది. ఇక్కడ స్టాప్ కానీ చూసుకుని మనకు వచ్చేసి 2 మినిట్స్ స్టాప్ అయితే ఉంటుంది. సో రాజమండ్రి తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు విశాఖపట్నం జంక్షన్ అయితే ఉంటుంది. ఆ దగ్గర కానీ చూసుకుంటే క్రౌడ్ అయితే మొత్తం చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో మాకు నెక్స్ట్ కోచ్ వచ్చేసి మొత్తం AC కోచెస్. స్లీపర్ ఉన్న స్లీపర్లు అయితే కొంతమంది ఎక్కేస్తారు. మన జర్నీ వచ్చేసి దాదాపు 588 కిలోమీటర్ అయితే మనం అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము. చూసుకుంటే మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి వచ్చేసి మనకు ప్రశాంతి ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. బ్యూటిఫుల్ WIP7 లోకోమోటివ్. జనరల్లో కూడా మామూలుగా లేదు, చాలా ఫుల్గా అయితే ఉన్నారు ప్రశాంత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో కానీ చూసుకుంటే. రాజమండ్రి నుంచి బయలుదేరినాక మన ట్రైన్లో క్రౌడ్ అయితే మాత్రం ఇలాగైతే ఉంది. చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. క్రౌడ్ అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే ఉన్నారు మన కోరమండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో. విజయవాడ దాటింది క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఎక్కినారు. రాజమండ్రిలో కూడా కొంచెం లైట్గా అయితే ఎక్కినారు. రాజమండ్రి తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు విశాఖపట్నం జంక్షన్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా అక్కడైతే చూపిస్తాను మీకు. క్రౌడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. డోర్ దగ్గర అయితే ఇంకా ఎక్కువ అయితే ఉన్నారు. సో అందుకే నేను వచ్చేసి పైన ఇక్కడ కూర్చునేసాను. మనకి కొంత క్రౌడ్ అయితే మనకు విశాఖపట్నం జంక్షన్ అయితే కొంతమంది దిగిపోతారు. ఈ గుట్కాబాటు వచ్చేసి ఇప్పటికి దాదాపు 5 సార్లు అయితే వచ్చాడు. సగం ట్రైన్ అయితే నేషనల్ అయితే చేస్తారు. ఇప్పుడు మనం వచ్చేసి దువ్వాడ రైల్వే స్టేషన్కి స్కిప్ అయితే కొడుతున్నాము. ఇక్కడైతే స్టాప్ అయితే లేదు. ఒక్కసారి క్రౌడ్ అయితే చూడండి, మామూలుగా లేదు, చాలా ఫుల్గా అయితే ఉన్నారు. వచ్చేసి విశాఖపట్నం జంక్షన్కి అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VSKP.
సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 20 మినిట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మన ట్రైన్కి వచ్చేసి లోకో రివర్స్లో అయితే అవుతుంది. ఇక్కడ ఏదో ట్రైన్ ఉంది, అది చూద్దాం మనం. అయితే మాత్రం ఖాళీ అయితే అవ్వలేదు, కానీ క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఎక్కుతున్నారు. ఎంతమంది అయినా అంతమంది ఎక్కినారు. మళ్ళీ కూడా విశాఖపట్నం జంక్షన్లో వచ్చేసి మనం అయితే ఫ్రంట్కి అయితే వెళ్ళిపోతాం. మనకు వచ్చేసి ఏ లోకోమోటివ్ ఇస్తారు అది కూడా చేద్దాము. నేను వచ్చేసి విశాఖపట్నం జంక్షన్కి ఆన్ టైంకి అయితే వచ్చేసింది. చూసుకోవచ్చు, మనకు స్లీపర్ కోచ్ కూడా చాలా అంటే చాలా ఫుల్ అయిపోయింది. అది చూడండి, స్లీపర్ కోచ్ చూడండి, మామూలుగా లేదు. క్రౌడ్ అయితే మాత్రం ఫుల్గా అయితే ఉన్నారు. చూసుకుంటే మన ట్రైన్కి వచ్చేసి కప్లింగ్ అయితే జరుగుతుంది. మనకు వచ్చేసి WIP-7 లోకోమోటివ్ అయితే ఇచ్చినారు. చూద్దాము. ఈరోజు విశాఖపట్నం జంక్షన్ నుంచి షాలిమార్ వరకు మనం పుల్ చేయే లోకోమోటివ్ ఏదో తెలుసా? WIP-7 లోకోమోటివ్ మనం అయితే పుల్ చేస్తుంది. గాజియాబాద్ లోకోమోటివ్ చూసుకోవచ్చు. మనకు వచ్చేసి ఇప్పుడు మనకైతే జనరల్ టికెట్ అయితే తీసుకున్నారు కదా, వాళ్ళకి ఫైన్ వేయించి స్లీపర్ కోచ్లు అయితే కూర్చొని పెడుతున్నారు. టీసీలు అంతా అక్కడ అదే జరుగుతుంది. ప్రతి ఒక్క కోచ్కి 2-3 అయితే ఉన్నారు. అయితే మాత్రం సీట్ అయితే ఉండదు, కానీ నిలబడుకొని అయితే ట్రావెల్ అయితే చేయాలి. వెయిట్లో కానీ చూసుకుని మనకు వచ్చేసి గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అయితే రెడీగా అయితే ఉంది. విశాఖపట్నం సికింద్రాబాద్ వచ్చేసి విశాఖపట్నం జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. 8:10కి ఆన్ టైంకి అయితే తీసేసినాడు. సో నెక్స్ట్ స్టాప్ వేసి మనకు బ్రహ్మపూర్. బ్రహ్మపట్నం కూడా సేమ్ పరిస్థితి. ట్రైన్ అయితే మాత్రం ఏమాత్రం అయితే ఖాళీ అవ్వలేదు. చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉండరు క్రౌడ్ కానీ చూసుకుంటే. వచ్చేసి ట్రైన్ ప్యాంట్రీ కార్లు అయితే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టినారు. చూసుకోవచ్చు, వీళ్ళైతే ఆపకి పడుతున్నారు. తాళ్ళు కట్టుకునేసి జమ్మని దమ్మట్లో పడుకునేంత మంచి ప్లాన్ అయితే అయినారు. చూడండి, ప్లాన్ అయితే మాత్రం వీళ్ళు అదిరింది. తాడు కూడా రెడీగా అయితే పెట్టుకున్నారు చూడండి వీళ్ళంతా. ట్రైన్ వచ్చేసి బాలేశ్వర్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. మన ట్రైన్ వచ్చేసి బాలేశ్వర్కి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చింది. దాదాపు 59 నిమిషాలు డిలే అయితే నడుస్తుంది మన ట్రైన్ కానీ చూసుకుంటే. బాలేశ్వర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BLS. సో ఇక్కడ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ స్టాప్ వేసి మనకు ఖరగ్పూర్ జంక్షన్. బహుమంతి నుంచి మాత్రం చాలా అంటే చాలా ఫుల్గా అవుతుంది చూడండి. బహుమతి చూసుకోవచ్చు, మనకైతే ఒక రేంజ్లో అయితే ఉంది. మొత్తం కప్పేసి చూడండి. ఆ ట్రైన్ కానీ చూసుకుంటే బ్యూటిఫుల్ కర్వ్ అయితే తీసుకుంటారు చూడండి. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. చూసుకోవచ్చు, బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అవుతుంది. పొగ మంచి అయితే మాత్రం చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉంది. పూరి హౌరా వెల్కమ్ టు ఖరగ్పూర్ జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KGP. ఖరగ్పూర్ జంక్షన్లో కానీ చూసుకుంటే మనకు దిగే వాళ్ళు చూసుకుంటే చాలా అంటే చాలా ఎక్కువ అయితే ఉంటారు ఇక్కడ. చూడండి, ఇక్కడైతే మనకైతే జనరల్ అయితే మొత్తం అయితే కొంచెం లైట్గా అయితే ఖాళీ అవుతుంది. ఖరగ్పూర్ జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 1 గంట 36 నిమిషాలు లేటుగా అయితే వచ్చేసింది. చూసుకుంటే మనకు టోటల్గా వచ్చేసి 8 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. మన ట్రైన్ వచ్చేసి 7వ ప్లాట్ఫామ్కి అయితే వచ్చింది. చూసుకుంటే మన ట్రైన్ స్టాప్ వచ్చేసి 5 మినిట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ స్టేషన్ వచ్చేసి మనకు సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ కిందకైతే వస్తుంది. ట్రైన్లో కానీ చూసుకుంటే మనకు ఖరగ్పూర్ వచ్చిన తర్వాత మనకు ట్రైన్ అయితే కొంచెం లేట్గా అయితే ఖాళీ అయింది. సో మ్యాక్సిమం పీపుల్ వచ్చేసి మనకు
ఈ కరక్పూర్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు సంత్రాగచ్చి. సో మ్యాక్సిమం 95% వచ్చేసి మనకు ఫుల్గా అయితే ట్రావెల్ చేస్తున్నారు జనరల్ అయితే మాత్రం. వచ్చేసి కరక్పూర్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు సంత్రాగచ్చి జంక్షన్. దాదాపు 1 గంట 36 నిమిషాలు లేట్గా అయితే నడుస్తుంది మన ట్రైన్ కానీ చూసుకుంటే. చూసుకోవచ్చు సందర్గచ్చి వెళ్ళేటప్పుడు కానీ చూసుకుంటే మన ట్రైన్ అంటే బ్యూటిఫుల్ గర్వ్ అయితే కొడుతుంది చూడండి. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఇది కూడా. సో మన లోకమోడ్ అయితే అక్కడైతే ఉంది చూడండి. ప్రగతిలో చూసుకుంటే మనకైతే క్రౌడ్ అయితే మొత్తం అయితే ఖాళీ అయిపోతుంది. క్రౌడ్ అయితే చూడండి రైన్లో దిగుతారు ఇక్కడ మొత్తం ట్రైన్ ఇక్కడైతే ఖాళీ అయిపోతుంది. క్రౌడ్ అయితే చూడండి మొత్తం ఇదంతా జనరల్ నుంచి దిగిన వాళ్ళే ఎంత ఫుల్గా అయితే దిగినా చూడండి సందర్గచ్చిలో అయితే. ఇంకా మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ కూడా తీసుకెళ్ళలేదు అప్పుడే దిగేసారు చూడండి. ఒక్కొక్కసారి చూడండి క్రౌడ్ అయితే మొత్తం బేవస్తగా దిగినారు. ట్రైన్ వచ్చేసి సందర్గచ్చిలో అయితే మొత్తం అయితే ఖాళీ అయిపోయింది జనరల్లో కానీ చూసుకుంటే. జనరల్లో చేయాలంటే పెద్ద సాహసం అయితే చేయాలి. సో ఎందుకంటే పైన నుంచి వేడి ఫుల్గా లేపుతామంటే కింద నుంచి పొగలైతే చాలా ఫుల్గా అయితే వస్తుంది. సార్ కింద చూడండి కోచ్ని అయితే ఒక నాశనం అయితే చేయాలి ఇదంతా కలిపి చూడండి. ఫైనల్గా అయితే మన నార్మల్ ఎక్స్ప్రెషన్ అయితే షాలిమార్కి అయితే వెళ్ళిపోతుంది. హౌరాకి అయితే వెళ్ళేది ట్రైన్ కానీ చూసుకుంటే. సో బాయ్ బాయ్ కోరమండల్ ఎక్స్ప్రెస్. జర్నీ అంటే మాత్రం ఒక బేవసమే అని చెప్పాలి. అయితే సంట్రాగచ్చిలో అయితే దిగిపోతున్నాము. ఈ ట్రైన్ మనకైతే ఏసీలో తప్ప జనరల్లో స్లీపర్లో ట్రావెల్ అయితే చేయలేము. జనరల్ అయితే ఇంకా మరీ ఘోరం అని చెప్పుకోవచ్చు. స్లీపర్ కూడా ఇంకా ఫుల్ ఘోరం అని చెప్పుకోవచ్చు. స్లీపర్లో కూడా జనరల్ టికెట్ తీసుకొని కొంతమంది ఫైన్ రాయించుకొని స్లీపర్లో కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు. అలాగే మనం వచ్చేసి సంద్రగచ్చిలో అయితే దిగిపోతాము. సో వీడియో కంపల్సరీ అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇచ్చి ఓల్డ్ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకు అక్కడైతే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు కొత్తది.